గుడ్ ఈవినింగ్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి పేరును అధిష్టానం ప్రకటించింది. కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాక రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బై ఎలక్షన్ కు ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా ఈ నెల 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మిత్ర, రాజ్యసభ ఉప ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్ని ఎంపిక చేస్తూ అధికారికంగా ఏఐసిసి కాసేపటి క్రితమే ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కేశవరావు ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. అనంతరం ఆయన రాజీనామాతోని ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. అయితే తెలంగాణలో రాజ్యసభ సీటుతో పాటు వివిధ రాష్ట్రాల రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు 27 వరకు కూడా 27వ తారీఖు నామినేషన్ ఉపసంహరణ కూడా గడువు ఉంది. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాజ్యసభకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఏఐసిసి అధికారికంగా అభిషేక్ మను సింఘ్ని కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతగా ఉన్న అభిషేక్ మను సింఘ్ని తెలంగాణకు కేటాయిస్తూ తెలంగాణ నుంచి ఆయన బరిలో ఉంటారని కూడా అధికారికంగా కాసేపటి క్రితమే వెల్లడించడం. ఇటీవల ఆయన హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా అక్కడ కొంత కాంగ్రెస్ శ్రేణుల మధ్య సమన్వయ లోపంతోనే ఆయన అక్కడ పదవికి దూరం అయ్యారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆయన కొంత ప్రియారిటీ తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఇటీవల కేశవరావు స్థానం ఖాళీ కావడంతో ఆ స్థానం నుంచి అభిషేక్ మను సింఘ్కి కేటాయించాలని కూడా అధిష్టానం భావించి అందులో భాగంగానే తాజాగా కాసేపటి క్రితం ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సతీష్.